ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ వారం విద్యార్థులకందరికీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. మరి ఈ యొక్క గురు బుధుల కలయిక వలన కాస్త జ్ఞాపకం శక్తి మందగించిన విద్యార్థులంతా కూడా ఎడతెరిపి లేకుండా కష్టపడతారు. ఈ పరీక్షల్లో చక్కగా విజయవంతమైనటువంటి ఫలితాలు విద్యార్థులకు వస్తాయి. అయితే పరీక్షలకు వెళ్ళేటప్పుడు హాల్ టికెట్లు మర్చిపోవడం, ఆ తర్వాత ఐడెంటిటీ కార్డులు మర్చిపోవడం, లేకపోతే ఏదో ఒక మ్యాథ్స్ ఎగ్జామ్ రాస్తూ కంపాసులు ప్రొట్రాక్టర్లు పట్టుకెళ్ళకపోవడం, ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. విదేశాల్లో విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా సీట్లు రావడం, వాళ్ళు కోరుకున్న విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావడం అనేది కోసమేరు. ఇక 6వ ఇంట్లో ఉన్నటువంటి కేతు ప్రభావం అన్న శత్రువులు మిత్రులుగా మారుతారు. శత్రువులపై ఆధిపత్యం. రాహు 12వ ఇంట్లో ఉండడం వలన అనేకమైనటువంటి పనులు, మీకు సంబంధించినటువంటి పనుల్లో కూడా తల దూర్చి అనవసరమైనటువంటి టెన్షన్స్ తెచ్చుకోవడం. ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో అందరికీ కూడా ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు అనేటటువంటివి లభిస్తాయి. మీకు రావాల్సిన డిఏలు అరియర్స్లో అవన్నీ కూడా సకాలంలో రావడం జరుగుతుంది. ఓల్డ్ పెన్షనర్స్కి అన్ని సెటిల్మెంట్లు ఇచ్చినప్పటికీ కూడా ఇంకా తృప్తి అనేటటువంటిది కలగదన్నమాట. ఇక ఎవరైతే మరి సెంట్రల్ గవర్నమెంట్ పోస్టుల్లో మరి ఉదాహరణకి రైల్వేస్లో డిస్మిస్ అయిపోతారో అటువంటి వాళ్ళకు కూడా మరి అపిలేట్ అథారిటీ కింద మరి రైల్వే బోర్డ్ చైర్మన్ కాకుండా నెక్స్ట్ అపిలేట్ అథారిటీ అట్లీస్ట్ మెంబర్ సెక్రటరీ ద్వారా అయినా సరే మీ యూనియన్ లీడర్స్ యొక్క సహకారంతో మీకు చక్కగా ఒక 45,000 వరకు మీకు పెన్షన్ అనేటటువంటిది మరి ఈ యొక్క పర్సనల్ ఆఫీసర్లుగా చేస్తున్నటువంటి ఆ స్టేజ్లో ఉన్నటువంటి ఆఫీసర్లందరికీ, గెజిటెడ్ ఆఫీసర్లందరికీ కూడా రావడం జరుగుతుంది. సిబిఐ కేసుల్లో మరి మీరు చక్కగా మీ వంతుగా మీరు కోర్టులకు అటెండ్ అవుతూ ఉంటారు. మీకు అనుకూలంగా తీర్పులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక స్త్రీల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి సంతానం లేదండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి కొంతకాలం ఎదురు చూడాల్సినటువంటి అవసరం. మరి వివాహాలు కానటువంటి పిల్లలకి అందరికీ కూడా వివాహాలు అయ్యేటటువంటి సూచనలు. మరి మహిళలందరూ కూడా చక్కగా ఉన్నతమైనటువంటి స్థాయిల్లో మీరు మీ అత్తగారులు, మీ మామగారులు మమ్మల్ని గుర్తించట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా చక్కగా మీకు గుర్తింపు లభిస్తుంది. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి. రాహుకు కిలో పావు మినుముల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే చక్కగా మనకి ఈ యొక్క జమ్మి చెట్టుకి నీళ్లు వేయండి. దీనివల్ల మీ యొక్క సంతానం అనేటటువంటిది వృద్ధులకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే బెజవాడ కనకదుర్గమ్మ యొక్క పాదపద్మాలకు దశమహావిద్యాధిష్టాన దేవతలైనటువంటి తారాదేవి, మహాకాళి, ఇటువంటి దేవతలందరికీ కూడా పాదపద్మాలకు ఎవరో ఒకరికి పాదపద్మాలకి కుంకుమార్చన చేయడం ద్వారా మీరు శుభ ఫలితాలను పొందుతారు. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ వారం అత్యద్భుతమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవచ్చు. మరి బుధుడు 12వ ఇంటకు రావడం వలన మీకు ఏమవుతుందంటే తొందరపాటు మాటల వల్ల, తొందరపాటు నిర్ణయాల వల్ల మీరు కొంత నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి. అయితే గురుడు వ్యయస్థితి మిమ్మల్ని కాపాడుతుంది. ఖర్చు అధికంగా అయినప్పటికీ కూడా మీరు అనుకున్నటువంటి పనులు మీరు సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు ఎంతో ఎక్కువగా కష్టపడాలనుకుంటారు, కానీ కష్టపడలేకపోతారు. అయినప్పటికీ కూడా మీకు న్యాచురల్గా సహజంగా మీరు తెలివైన వాళ్ళు అంతకుముందే చదివి ఉండడం వలన చక్కటి మార్కులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. 5వ ఇంట్లో ఉన్నటువంటి కేతు ప్రభావం వలన మీరు ఇంట్లో మెంటల్ టెన్షన్స్ అన్నీ కూడా అనుభవించడానికి అవకాశం ఉంటాయి. లాభరాహు అన్ని విషయాల్లో కూడా మిమ్మల్ని స్వస్థత పరుస్తాడు. అలాగే విజయం పరంపర వైపు నడిపిస్తాడు. అలాగే రాజ్యస్థితి కారకుడైనటువంటి ఈ యొక్క శనితో మరి
కుజుడు మరి వీళ్ళంతా కూడా శని, కుజుడు, శుక్రుడు, ఈ 3 గ్రహాల యొక్క సంపుటీకరణ వలన, యుతి వలన మీకు అందరికీ కూడా వృత్తిలో చక్కటి రాణింపు అనేటటువంటిది ఉంటుంది. డిఏలు అరియర్స్లు అన్నీ వచ్చేస్తే ప్రభుత్వ ఉద్యోగస్తులు అవనండి, ప్రైవేట్ ఉద్యోగస్తులు అవనండి, మీకు ప్రమోషన్స్ రావడం జరుగుతుంది. ఎంతవరకు ప్రమోషన్స్ రానటువంటి వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది. మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్లు రావడం జరుగుతుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులు మీ యాజమాన్యాలు మిమ్మల్ని గుర్తించి మిమ్మల్ని ప్రోత్సాహకరంగా మీకు జీతాలు పెంచడం అనేటటువంటిది చేస్తారు. అదేవిధంగా మీకు చక్కగా ఈ స్త్రీలు మమ్మల్ని మా ఇంట్లో వాళ్ళు గుర్తించట్లేదండి అనేటటువంటి బాధ ఉంటుంది. ఉద్యోగాలు వేరే చోట, పనులు వేరే చోట, ఇళ్ళు వేరే చోట, ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా స్వస్థత చేకూరుతుంది. మీకు కోరుకున్న చోట మీకు ట్రాన్స్ఫర్స్ వచ్చి ఈ యొక్క అనవసరమైనటువంటి ప్రయాణం షార్ట్ అవుట్ అవడానికి అవకాశాలు మీకు ఖచ్చితంగా ఉంటాయి. ఆ విధంగా విదేశాలలో విద్యాభ్యాసం చేయాలనుకునేటటువంటి వాళ్ళంతా కూడా విదేశాల్లో విద్యాభ్యాసం మీకు సీట్లు రావడం జరుగుతుంది. మీరు చక్కగా ఉన్నత ఉద్యోగాల్లోకి, ఉన్నత చదువులకి విదేశాల నుంచి మీకు పిలుపు రావడం, వీసాలు రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది. వివాహాలు కానటువంటి వాళ్ళకి అందరికీ కూడా వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు రైతుల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండంగా ఉంటుంది. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మరి మనకి గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి, గురువుకు కిలోం పావు శనగల్ని, పసుపు వర్ణం ఉన్నటువంటి వస్త్రాన్ని గురువారం నాడు పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అలాగే శ్రీ గురు చరిత్ర పారాయణని ఇంట్లో చేసుకోవాలా మీరు. అలాగే దత్తాత్రేయ స్వామి వారు అంటే ఈ యొక్క దత్తాత్రేయుని ఇంట్లో మీరు దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర త్రిమూర్తి హరిహర బ్రహ్మ స్వరూపం కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వర అని చెప్పేసి మీరు పారాయణ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకోవడం వల్ల మీకు చక్కటి శుభ ఫలితాలు లభిస్తాయి. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి లాభంలో ఉన్నటువంటి గురు బుధులు యుతి వలన మీకు ప్రమోషన్స్ అనేటటువంటివి రావడం జరుగుతాయి. ఉద్యోగాల్లో చక్కగా మీకు రేణింపు ఉంటుంది. హాస్పిటల్స్ నడుపుతున్నటువంటి వాళ్ళంతా కూడా మరి ఈ అనవసరమైనటువంటి ఖర్చులు పోను మంచి లాభాల్లోకి మీరు వెళ్ళడం జరుగుతుంది. అనేకమైనటువంటి కొత్త ప్రణాళికల్ని మీరంతా కూడా తీసుకోవడం, ఈ విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే రాజ్యస్థితిగతుడైనటువంటి రాహు ప్రభావం వలన వృత్తిలో మీకు పేరు పెట్టేటటువంటి వాళ్ళు వస్తారు. మీరు చేస్తూ ఎంత బాగా చేస్తున్నప్పటికీ కూడా మీకు ఏదో ఒక విధంగా అసంతృప్తి అనేటటువంటిది మీలో ఉంటుంది. అలాగే మిమ్మల్ని మీరు చేసినటువంటి వర్క్ని అవతల వాళ్ళు ఆస్వాదించలేకపోతారు. కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి భాగ్యములో ఉన్నటువంటి శని, శుక్ర, కుజగ్రహ ప్రభావాల వలన మీకు మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు అన్నీ కూడా అధికంగా మీకు రేట్లు రావడం జరుగుతుంది. అత్యధికంగా మీరు పరిశ్రమ అనేటటువంటిది పట్టడం ద్వారా రియల్టర్స్ అంతా కూడా ఎంతో సాధిస్తారు. మరి యాక్సిడెంట్లు అవడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ శుక్రగ్రహ ప్రభావం వల్ల మీరు షార్ట్ టైంలో ఎస్కేప్ అవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క మిథున రాశి వాళ్ళు తమ ఆత్మీయులను కోల్పోతారు. మీకు శ్రేయస్సుగా ఉన్నటువంటి వాళ్ళు మీకు ఇచ్చినటువంటి విలువను మీరు నిలబెట్టుకోకపోవడం వల్ల వాళ్ళు దూరంగా జరిగిపోతారు. సోదరుల మధ్య ఈ యొక్క డిస్టెన్స్ అనేటటువంటిది ఇంకా అలాగే కంటిన్యూ అవుతుంది. తల్లిదండ్రులతో మీకు ఈ మనస్పర్ధలు అనేటటువంటివి లోనున్న మీకు బయటకు కనబడకుండా మామూలుగా మీరు ముందుకు వెళ్తారు. ఇక సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతారు. వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి. ఈ విధంగా మిథున రాశి వారు వ్యాపారస్తులందరూ కూడా అన్ని రకాల వ్యాపారాలు మీరు కూడా ప్రారంభించవచ్చు. తొందరపాటు నిర్ణయాల వలన మీరు కొంత నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా ఈ యొక్క మిథున రాశి వారు మరి అన్ని రంగాలలో కూడా మీ వ్యాపారాలని విస్తరింపజేసేటటువంటి ఆలోచనలో ముందుకు వెళ్తారు. కొత్త స్నేహాలు చేస్తారు. బోల్తా పడడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా పాతవారిని మీరు వదులుకోవడం ద్వారా అనేకమైనటువంటి నష్టాలు, అనవసరంగా మనం వదులుకున్నామనేటటువంటి పశ్చాత్తాపం మీలో కలగడానికి
బీజాలు పడతాయి. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ బుధుడికి జపం చేయండి, బుధ స్తోత్రాలు చదువుకోండి. బుధుడికి కిలోంపావు పెసల్ని ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి బుధవారం నాడు ఉదయం తెల్లవారుజామున 5 గంటలకి పేద బ్రాహ్మణులకి దానం చేయాలి. ఆ విధంగా విష్ణు సహస్రనామం కానీ, విష్ణు అష్టోత్తరం కానీ, శ్రీ మహావిష్ణువు యొక్క ఇతర దేవతలైనటువంటి రాముడు, కృష్ణుడు వీళ్ళకి మీరు జపం చేయడం ద్వారా, పూజ చేయడం ద్వారా మీకు శుభ ఫలితాలు వస్తాయి. విష్ణు పురాణం చదవండి. అలాగే తులసి చెట్టుకి నీళ్లు వేసి తులసి దేవ ఆరాధన చేయండి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి మనకి అష్టమ శని ప్రభావం వలన ప్రతి పని 2 సార్లు చేయడం అనేటటువంటిది అలవాటుగా మారిపోతుంది. మీకు అవసరం కూడా ఏర్పడుతుంది. మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ కర్కాటక రాశి విద్యార్థులు, మరి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ మెకానికల్ చదివేటటువంటి విద్యార్థులు అన్ని ఎగ్జామ్స్ పాస్ అయ్యి అవలేలగా పాస్ అయ్యేటటువంటి ఇంగ్లీష్ ఫెయిల్ అవ్వడం, ఇది మీరు మీకు ఇంటర్నల్స్లో మరి ఫుల్ మార్క్స్ 100కి 100 వచ్చిన, మరి మిగతా అంతా కూడా స్కోర్లు అంతా 100కి 100 వచ్చిన నిర్లక్ష్యమైనటువంటి ఈ యొక్క ఇవాల్యుయేటర్స్ వల్ల మీరు నష్టపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దాన్ని ఓపెన్ ఛాలెంజ్ 10,000 రూపాయలు కట్టి యూనివర్సిటీ మీద ఛాలెంజ్ చేసి చక్కగా మీరు వేయండి. 10,000 కట్టి పేపర్ కెమెరాల్లో ఇవాల్యుయేషన్ చేయించుకోండి. మామూలు వాల్యుయేషన్, రీవాల్యుయేషన్ అనేటటువంటిది, రీకౌంటింగ్ అనేటటువంటిది వల్ల మీరు అవరు. కాబట్టి మళ్ళీ మీ ఈ యొక్క ఛాలెంజ్ల వల్లే మీరు సక్సెస్ అవుతారు. అప్పుడు మాత్రమే రెండోసారి మీరు ఈ విధంగా పాస్ అవడం అనేటటువంటిది జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి, ఈ కర్కాటక రాశి వాళ్ళకి సంతానం ఇంకా టైం పడుతుంది. వివాహాలు కానటువంటి వాళ్ళకి కూడా ఇంకా వివాహాలు కావు అప్పుడే. మరి ఈ యొక్క వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో స్టాండర్డ్నెస్ అనేటటువంటిది లభిస్తుంది. వ్యాపారస్తులకి చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వ్యాపారాలు మీకు చక్కటి ఫలితాలు ఇస్తాయి. మరి ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు మీకు ఇంకా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అధికమైనటువంటి లాభాలు రావు. అలాగే చేపల రొయ్యల చెరువుల బిజినెస్, తర్వాత ఫార్మర్స్, రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి ఫలితాలు తీసుకుంటారు. రాజకీయ నాయకులు ఇంకా శుభకరమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు. ఈ ఎలక్షన్లోకి అంతా కూడా సమాయత్తమై మీరు పాజిటివ్ మైండ్తో మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఈ కర్కాటక రాశి విద్యార్థులంతా కూడా విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు రెండవసారి ప్రయత్నంతో మాత్రమే మీరు ఫారిన్కి వెళ్ళగలుగుతారు. కాబట్టి ఈ విధంగా కర్కాటక రాశి వారంతా కూడా 1కి 2 సార్లు ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి కేతుగ్రహ ప్రభావం వలన మరి విదేశాల్లో వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు, ఇప్పుడు ఫార్మా ఇటువంటి వ్యాపారాలు చైనాకి పంపించేటటువంటి వాళ్ళంతా కూడా మంచి లాభాలను తీస్తారు. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి శనివారం నాడు మరి మీరు చక్కగా పేద పూజారికి 8 గంటలకి దానం చేయండి. అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి. శనీశ్వరుడికి చక్కగా ఎంతో భక్తం శనేశ్వరాయ నమః అనేటటువంటి మహామంత్రంతో మీరు ఈ యొక్క అర్చన చేయండి. మీ చేతులతో మీరు చేయండి. అలాగే శనీశ్వరుడికి అయిపోయిన తర్వాత నవగ్రహాలు ముట్టుకోకపోవడము, ఆ యొక్క బట్టలను అక్కడే పడేసేయడము, అంటరాని వాళ్ళగా శనీశ్వరుని చూడడము, ఆ తర్వాత కాళ్ళు కడుక్కొని ఇంకో దేవాలయానికి వెళ్ళడము, ఇటువంటి నాన్ సెన్స్ పనులన్నీ చేయడం ద్వారా మీకు శనిని అవమానించినట్లు ఇంకా ఎక్కువ బాధలు పడడానికి అవకాశం ఉంటాయి. శనీశ్వరుడు సాక్షాత్ పరమేశ్వరుని యొక్క స్వరూపం అని చెప్పి మీరు కర్మ ఫలదాత, న్యాయ దేవత అని అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రమే మీకు ఈ శని దోషాలు పోతాయి. సింహరాశి. ఈ సింహరాశి వారికి మరి సప్తమంలో ఉన్నటువంటి శని, కుజ, శుక్ర గ్రహాల ప్రభావం వలన భార్యాభర్తల మధ్య కాస్త మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే
బంధు ప్రీతితో మీరు చేసేటటువంటి పనులన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్తో మీ బంధువులందరినీ కూడా ఉద్యోగాల్లో పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. బంధుమిత్ర వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. మరి అష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క రవి రాహువుల వలన మీ తండ్రి గారి యొక్క ఆరోగ్యం భంగపడడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీకు కూడా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అనవసరమైనటువంటి విషయాల గురించి మీరు ఆలోచించడం ద్వారా అనేకమైనటువంటి టెన్షన్లు మీరు తెచ్చుకునేటటువంటి అవకాశాలు మీకు ఉన్నాయి. అదేవిధంగా విద్యార్థుల దగ్గరకు వచ్చేసరికి మరి భాగ్యంలో ఉన్నటువంటి గురు బుధుల యొక్క ప్రభావం వలన విద్యార్థులు చక్కటి మార్క్స్ రావడానికి సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి. మరి మీ యొక్క బుద్ధి చతురతతో అనేకమైనటువంటి కష్టాల నుంచి మీరు దాటుకొని ముందుకు వెళ్ళిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు ఆకస్మికమైనటువంటి ధన లాభం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విద్యార్థులంతా కూడా చక్కగా చదువుకోండి, విదేశాలకు వెళ్తారు. అలాగే ప్రైవేటు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి పని ఒత్తిడి తగ్గి మరి ప్రభుత్వం నుంచి అడ్మినిస్ట్రేషన్ నుంచి చక్కటి గౌరవము గుర్తింపు అనేటటువంటివి వస్తాయి. మరి ప్రభుత్వ ఉద్యోగస్తులకి సన్మాన కార్యక్రమాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి అంతగా రాణింపు ఉండదు. అయినప్పటికీ కూడా వారి యొక్క పారితోషికాలు పెన్షన్ లేకపోయినప్పటికీ కూడా ముందుకు వెళుతూ ఉంటారు. ఒక విధమైనటువంటి నూతన ఉత్సాహము, నూతన ఉత్తేజము మిమ్మల్ని ముందుకు జరిపిస్తూ వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారికి మరి వాళ్ళకి ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అనేటటువంటిది జరుగుతుంది. మరి మీకు ట్రాన్స్ఫర్స్ అనేటటువంటి మీరు ఊహించని విధంగా మీ కాళ్ళ దగ్గరికి మీకు కోరుకున్న చోట్లకి, కోరుకున్న ఊర్లకి మీకు ట్రాన్స్ఫర్స్ రావడం అనేటటువంటిది మీకు సంతోషాన్ని కలగజేస్తుంది. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మీరు శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం 8 గంటలకి పెద బ్రాహ్మణులకి దానం చేయండి. అదేవిధంగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయండి. శనీశ్వరుడికి తైలాభిషేకం మీ చేతులతో ఓం శనేశ్వరాయ నమః అనే మహామంత్రంతో జపంతో మీరు వెయ్యండి. అదేవిధంగా శని యొక్క జపమైన తర్వాత మీరు కాళ్ళు కడుక్కోవడం, ఇళ్ళకి వెళ్ళడము, అలాగే ఇతర దేవాలయాలకి వెళ్ళడము, అక్కడ బట్టలు వదిలేయడము, శనీశ్వరుని వెనక్కి తిరిగి చూడకుండా ఉండడము, ఇలాంటి పిచ్చి పనులు చేస్తే మాత్రం ఇంకా మీరు అనేకమైనటువంటి కష్ట నష్టాలకి గురి కావాల్సినటువంటి అవసరం ఉంది. చదువు లేకపోవడం వల్ల మరి ఏదో తమ ప్రత్యేకతను చెప్పుకోవాలనేటటువంటి ఉద్దేశంతో శనీశ్వరుని గురించి అపోహలు సృష్టించే అపవాదులు పాలు చేశారు. ఆ శనీశ్వరుడు సాక్షాత్ పరమేశ్వరుని యొక్క అవతారం అని చెప్పి గ్రహించండి. అందుకే శని ఈశ్వర అంటారు. అందువలన న్యాయ దేవత అయినా కర్మఫల దాత కాబట్టి మీరు చక్కగా మీరు పాపాలు చేసి ఆయన్ని ఇన్సల్ట్ చేయడం ఏమిటి. కాబట్టి ఇలాంటివి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి రవి రాహుగ్రహ ప్రభావం వలన మరి భార్యాభర్తల మధ్య ఈగో ఫీలింగ్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. లగ్నంలో ఉన్నటువంటి కేతు గ్రహం వలన మీకు చక్కటి వివేకమైనటువంటి ఆలోచనలు, మరి సంసారబంధమైనటువంటి నిర్లక్ష్యము, తర్వాత ఎంతసేపు కూడా మనం బ్రాడ్గా ఎదగాలి అనేటటువంటి కసి, ఇవన్నీ కూడా మిమ్మల్ని ఎంతో పైకి తీసుకువస్తాయి. ఆ తర్వాత ఈ యొక్క అష్టమంలో ఉన్నటువంటి గురు బుధుల వల్ల మీకు తొందరపాటు నిర్ణయాల వల్ల, మీకు అనాలోచితమైనటువంటి చర్యల వల్ల మీరు నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి. మీకు ఎవరైతే అప్పిచ్చారో అటువంటి వాళ్ళ అప్పులు మీరు ఇంకా తీర్చలేకపోతారు. అవతల వాళ్ళు మీకు ఇవ్వాల్సినటువంటి అప్పులు వాళ్ళు తీర్చలేకపోతారు. తద్వారా మీరు నష్టపోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ లగ్నంలో ఉన్నటువంటి కేతు గ్రహ ప్రభావం వలన మీకు ఎంతసేపు కూడా భక్తి, గుడిలు, గోపురాలు, ఇలాంటివి, విజ్ఞానము, దూరదృష్టి, ఇవన్నీ కూడా మీకు కలగడం జరుగుతుంది. 6వ ఇంటిలో ఉన్నటువంటి శని, కుజ, శుక్ర గ్రహాల ప్రభావం వలన మీరు శత్రువులపై ఆధిపత్యం చేస్తారు. స్త్రీలతో విభేదించేటటువంటి అవకాశాలు ఉంటాయి. భార్య అత్తగారుల మధ్య వాళ్ళతో మీరు డిస్కషన్లు పెట్టుకొని, గొడవలు పెట్టుకొని ఇవన్నీ కూడా ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది.
అదేవిధంగా మరి ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు ఏవైతే ఉన్నాయో అవి అంతరించిపోయి మళ్ళీ మీరంతా కూడా కలిసి జీవనం ప్రారంభించడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ బంధువుల్లో ఈ యొక్క దూరపు బంధువుల యొక్క దుర్వార్త, మరణ దుర్వార్త అనేటటువంటిది మీరు వినడం జరుగుతుంది. కన్యారాశి వాళ్ళు బంధువుల ఇళ్లలో విందు వినోద కార్యక్రమాలు జరపడానికి అవకాశాలు ఉన్నాయి. అందువలన అనేకమైనటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చక్కటి విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావడం, మంచి మార్కులు రావడం అనేటటువంటివి మీకు జరుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క కన్యా రాశి మహిళలు మీకు వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో రాణింపు ఉంటుంది. ట్రాన్స్ఫర్స్ విషయంలో చక్కగా మీరు కోరుకున్న చోట్లకు రావడం జరుగుతుంది. మీ యొక్క ట్రాన్స్ఫర్స్ మీకు మ్యూచువల్ కన్సెంట్తో కాకుండా రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకు కిలోం పావు మినుముల్ని, ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి, మరి ఈ యొక్క శనివారం నాడు ఉదయం 8 గంటలకి మీరు దానం చేయండి. అదేవిధంగా మినుముల్ని చక్కగా పేద బ్రాహ్మణులకి దానం చేయడం ద్వారా శనివారం ఉదయం 8 గంటలకి మీకు చక్కటి ఫలితాలు అనేటటువంటి జరుగుతాయి. ఫలితాలను ఆశించకూడదు. మీరు కర్మం చేయడం అనేది మీకు అధికారం ఉంది. ఆ తర్వాత అధిక ఫలితం అనేటటువంటిది ఆ గ్రహాలే మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా జమ్మి చెట్టుకు నీళ్లు పోయండి. తులారాశి. ఈ తులారాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి గురు బుధుల ప్రభావం వలన మనకి భార్యాభర్తల మధ్య కాస్త తీవ్రత అనేటటువంటి తగ్గుముఖం వస్తుంది, కానీ ఇంకా పూర్తిగా పోలేదు. షష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క రవి రాహు వాళ్ళ యొక్క ప్రభావం వలన శత్రువులను మిత్రువులుగా మీరు మార్చుకునేటటువంటి ప్రయత్నం, మీ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు మరి అవన్నీ కూడా సమసిపోయేటటువంటి దిశగా మీ ప్రయత్నాలు అనేటటువంటివి మీరు చేయడం జరుగుతుంది. ఇకపోతే పంచమములో ఉన్నటువంటి శని, కుజ, శుక్ర గ్రహాల ప్రభావం వలన మీ పిల్లల మొండి వైఖరి మీకు తలపోట్లను తీసుకొస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఏదైనా సరే నేను మొండితనంతో నేను సాధించాలి అని మీరు అనుకుంటారు, ఆ విధంగా ప్రయత్నిస్తారు, సఫలీకృతులు అవుతారు. ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు మంచి మార్కులతో పాస్ అవ్వడం జరుగుతుంది. అయితే కొంత పొరపాట్లు చేస్తారు. మరి ఇతరులకు పేపర్లు చూపించడం ఇలాంటి వాటి వల్ల డీబార్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఏం చదువుకున్నారో అది రాయండి. పక్క వాళ్ళకి మీరు సహాయం చేయకండి ఎగ్జామ్స్ విషయంలో. మరి అలాగే ఇన్విజిలేటర్ ఎందుకు ఉంటాడు? అందుకే కదా. అలాగే అవతల వాళ్ళ సహాయాన్ని మీరు పొందకండి ఎగ్జామ్స్లో. తర్వాత మళ్ళీ రాసుకోండి ఫెయిల్ అయిపోతే. ఇక రైతుల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండంగా ఉంటుంది పంట. చేపల, రొయ్యల చెరువులు అద్భుతంగా పంట తీస్తారు. ఇంట్లో ఖరీదైనటువంటి వస్తువులు కొంటారు. స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొంటారు. మరి శని కుజుల యొక్క ప్రభావం వలన మీకు యాక్సిడెంట్లు అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ పిల్లలు, మీ సంతానం కూడా యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు పిల్లలకి బైకులు, అవి కార్లు ఇవి ఇవ్వకండి మైనర్గా ఉన్నటువంటి పిల్లలకి. ఇక ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు శుభ ఫలితాలను ఇవ్వవు. ఈ ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సినీ, సంగీత, సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చక్కగా వృద్ధిలోకి వస్తారు. రాజకీయ నాయకులకి మంచి శుభ ఫలితాలు అనేటటువంటివి జరుగుతాయి. ఆ తర్వాత ఈ యొక్క స్త్రీలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ తులారాశిలో మంచి మనస్తత్వం అనేటువంటి ప్రశాంతతని తీసుకొస్తూ ఉంటుంది. మా ఇంట్లో వాళ్ళు మమ్మల్ని గుర్తించారు అనేటటువంటి తృప్తి మీకు కొనంత ధైర్యాన్ని ఇస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి 4వ ఇంట శని, మరి 5వ ఇంట ఉన్నటువంటి రాహు, 6వ ఇంట ఉన్నటువంటి ఈ యొక్క గురు బుధులు. ఈ కాంబినేషన్ వల్ల ఏం చేస్తారంటే మీ భర్త
ఎవరికైనా 70,000 డబ్బులు కొట్టండి మా సైడ్కి, మేము కూరగాయల వ్యాపారం చేస్తున్నాము అని మీకు చెప్పారనుకోండి, మీరు ఎవరో కొట్టాల్సింది ఇంకో పేరు వాళ్ళకి కొట్టేస్తారు. అంటే తొందరపాటు నిర్ణయాలు మీరు చేయడం జరుగుతుంది. మళ్ళీ ఆయన మీ భర్త మళ్ళీ ఆ సేట్ని మిమ్మల్ని కాన్ఫరెన్స్ ఫోన్లో పెట్టి మాట్లాడించి ఆ డబ్బులు వెనక్కి తీసుకోవడం, అతను వెనక్కి వేయడం, ఇవన్నీ అవసరమా? అంటే ఇలాంటి అనవసరమైనటువంటి ప్రయోగాలు అనేటటువంటివి మీరు చేయడం జరుగుతుంది ఈ వారంలో. కాబట్టి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా చదవాలా, చక్కగా మతిమరుపు అనేటటువంటిది రావడం జరుగుతుంది. అలాగే లాభంలో ఉన్నటువంటి కేతు విదేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. మరి చెన్నైలో మీ పిల్లలు ఎవరైనా ఇంజనీరింగ్ చదువుతుంటే మరి అటువంటి వాళ్ళని హాస్టల్లో ఉండరా అంటే ప్రైవేట్ ఇళ్లలో ఉంటారు పిల్లలు. అలాంటి వాళ్ళ ఓనర్లు వీళ్ళని తరిమేస్తే మళ్ళీ కొత్తగా ఇల్లు తీసుకోవడం, ఇలాంటి టెన్షన్లు సంతానానికి సంబంధించి అనవసరమైన టెన్షన్స్ మీకు తీసుకురావడం జరుగుతుంది పిల్లలు. ఇక రైతుల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండమైనటువంటి పంట పండిస్తారు, మరి లాభాలు మంచిగా వస్తాయి. సంతానం మొండి వైఖరితో ప్రవర్తించడం మీకు మనస్తాపాన్ని కలిగిస్తుంది. స్త్రీలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు చక్కగా మనశ్శాంతి అనేటటువంటిది లభించడం జరుగుతుంది. బంధుమిత్రుల విందు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం అనేటటువంటిది జరుగుతుంది చక్కగా. ఆ విధంగా ఈ మా టీచర్స్ యొక్క సహకారంతో మీరు గొప్ప ఉన్నత స్థితికి మీరు వెళ్ళడం జరుగుతుంది. ధనం లేనటువంటి స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనుక్కుంటారు, ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొనుక్కుంటారు. చక్కగా మీకు మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా రేట్లు పెరగడం మీకు సంతోషాన్ని కలుగజేస్తాయి. ఈ విధంగా ఈ యొక్క ఈ వృశ్చిక రాశి వారు చక్కగా రాజకీయ నాయకులు కూడా మంచిగా ముందుకు వెళుతూ రాజకీయాల్లో తమదైనటువంటి ముద్రను వేసి ప్రజల యొక్క మనసులను గెలుచుకునే విధంగా మీ యొక్క అడుగులు పడ్డం అనేటటువంటిది జరుగుతుంది. రెమెడీస్ దగ్గరకు వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేయండి శనివారం నాడు ఉదయం 8 గంటలకి. అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటూ చక్కగా శనీశ్వరుడికి మీరు తైలాభిషేకాన్ని చేయండి. తర్వాత శనీశ్వరుడికి చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోవడాలు, శనీశ్వరు బట్టలు స్నానం చేసి బట్టలు అక్కడే వదిలేయడాలు, ఇలాంటి పిచ్చి పనులన్నీ కూడా చేయకండి. సరిగ్గా చదువు సంధ్య లేనటువంటి పండితులు అలాంటి వాళ్ళుగా చెప్పుకునేటటువంటి వాళ్ళు చెప్పే పిచ్చి పిచ్చి ప్రలాపనలు మీరు ప్రవర్తించడం ద్వారా శనీశ్వరుడి ఆగ్రహానికి గురవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మీరు శనిని ప్రసన్నం చేసుకోవడానికి మీరు జిల్లెడు పువ్వులు ఇవన్నీ కూడా శనీశ్వరుడికి మీరు సమర్పించవచ్చు. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి చక్కగా 4వ వెంట ఉన్నటువంటి రాహు అనేకమైనటువంటి టెన్షన్స్ మీకు కల్పించినప్పటికీ కూడా మీరు ముందుకు ధైర్యంతో దూసుకెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మరి గురు బుధులు పంచమ స్థానాగతులై ఉండడం వలన హార్డ్ వర్క్ చేస్తారు. చక్కగా జ్ఞాపకం శక్తి కొంచెం తగ్గినప్పటికీ కూడా మీరు మంచి మార్కులు అనేటటువంటిది మీ కష్ట ఫలితంగా మీకు రావడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా రైతులు మంచి పంటను పండించినా సరే అంతగా పంట ఫలితం అనేటటువంటిది రాదు, బ్రోకర్ల మధ్యలో ఉండి తన్నుకుపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాజ్యస్థితిగతుడైనటువంటి కేతు గ్రహ ప్రభావం వలన మీకు వృత్తిలో సడన్ ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది వస్తుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింపు ఉంటుంది. డిఏలు అరియర్స్ ఇవన్నీ కూడా మీకు రావడం జరుగుతాయి. మీ బంధుమిత్రుల విందు కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం జరుగుతుంది. పెళ్ళిళ్ళలో చక్కగా మీరు సహకారం, మీ బంధువులకి మీరు ధన సహాయం అనేటటువంటిది చేయడం జరుగుతుంది. బిల్డర్లు రియల్టర్స్ బాగా బాగుపడడానికి అవకాశాలు ఉన్నాయి. పారిశ్రామికవేత్తలంతా కూడా మరి ఈ యొక్క ఇనుము సంబంధించినటువంటి దానికంటే కూడా మరి ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ సంబంధం సాఫ్ట్వేర్ కంపెనీస్కి కొత్త ప్రాజెక్ట్స్ రాకపోవడం అనేటటువంటివి జరుగుతాయి. ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాల్లో చక్కటి రాణింపు అనేటటువంటి ఈ ఉద్యోగస్తులకు వస్తుంది. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా మీకు పూర్తి కావడం అనేటటువంటిది మీకు సంతోషాన్ని కలగజేస్తుంది. అదేవిధంగా ఈ యొక్క పిల్లలు
మంచిగా మీ విద్యాభ్యాసం చేయడం వల్ల మీకు చక్కటి శుభ ఫలితాలు వస్తాయి, మనశ్శాంతి ఉంటుంది. పిల్లలకి అవలేలగా మీరు వాళ్ళు సీట్లు తెచ్చుకోవడం అనేటటువంటి వాళ్ళే చేసుకుంటారు. కాబట్టి ఈ ఇంట్లో గృహప్రవేశాలు, ఆ తర్వాత మీ యొక్క కుటుంబంలో గృహప్రవేశాలు అవనివ్వండి, శుభకార్యాలకు మీరు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. మీకు మీరుగా ఇల్లు లేనటువంటి వాళ్ళంతా కూడా ఈ ధనుసు రాశిలో ఉన్న వాళ్ళు ఈ వారంలో ఇల్లు కట్టుకునేటటువంటి దిశగా మీ యొక్క ప్రయత్నాలు మీరు చేస్తారు. కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఎంతో ఉన్నతమైనటువంటి ఆలోచన విధానం అనేటటువంటిది ఈ వారంలో బాగా మెరుగుపడుతుంది. కాకపోతే టెన్షన్స్ అనేటటువంటి ప్రతి చిన్నదానికి కూడా టెన్షన్స్ అనేటటువంటివి బాగా ఎక్కువ పడడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా చాకచక్యంతో మీ యొక్క నైపుణ్యతతో మీరు ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక స్త్రీలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి వివాహాలు కావటం లేదండి అనుకునేటటువంటి వాళ్ళకి ఇంకా కొంతకాలం వెయిట్ చేయాలి. సంతానం లేనటువంటి వాళ్ళకి మాత్రం సంతానం కలుగుతుంది. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శుక్ర జపం చేయండి, శుక్రుడు స్తోత్రాలు చదవండి, శుక్రుడికి కిలోం పావు బొబ్బర్లని తర్వాత తెలుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకు శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి మీరు దానం చేయండి. ఈ విధంగా అలాగే ఈ యొక్క నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి. మరి ఓం నమ శివాయ అనేటటువంటి మహామంత్రాన్ని, ఓం మహాలక్ష్మి అయిన నమః అనేటటువంటి మహామంత్రాన్ని మీరు జపించడం ద్వారా శుక్రుడు శాంతించడం జరుగుతుంది. మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ వారం ఏలినాటి శని జరుగుతుంది. దీనివల్ల అనేకమైనటువంటి టెన్షన్స్ రావడం అనేటటువంటిది కలుగుతుంది. అయితే ధనస్థానంలో ఉన్నటువంటి శని, కుజ, శుక్ర గ్రహాల ప్రభావం వలన వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మకర రాశి వారికి చాలా బాగుంటుంది. జీతాలు పెరుగుతాయి, టీఏలు డిఏలు అరియర్స్లు అన్నీ కూడా వస్తాయి. తర్వాత ఓల్డ్ పెన్షనర్స్ కూడా మీకు ఏ బకాయి కూడా ఆగకుండా మీకు రావడం అనేటటువంటిది జరుగుతుంది. 3వ ఇంట ఉన్నటువంటి రాహువు ఇంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా మీకు పూర్తవుతాయి. అండ్ 3rd హౌస్లో ఉన్నటువంటి ఈ యొక్క రవిగ్రహ ప్రభావం వలన మీకు చక్కగా ప్రభుత్వంలో సంబంధించినటువంటి ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళకి చక్కటి ఇన్సెంటివ్స్ అనేటటువంటివి, బోనస్లు ఇవన్నీ రావడం జరుగుతాయి. ప్రమోషన్స్ మీరు కోరుకున్న చోటుకు రావడం ఇలా జరుగుతాయి. ఇక ఈ యొక్క ప్రైవేట్ ఉద్యోగస్తులకి వాళ్ళకి జీతభత్యాలు అనేటటువంటివి పెరుగుతాయి. ఎవరైతే ప్రైవేట్ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు, పరీక్షలు రాస్తున్నటువంటి వాళ్ళు, అటువంటి పరీక్షల్లో వీళ్ళు సఫలీకృతులు అవడానికి అవకాశాలు ఉన్నాయి. అర్ధాశ్రమ గురు బుధ ప్రభావం వలన వీళ్ళకి కుటుంబంలో కాస్త మనశ్శాంతి చెదిరినప్పటికీ కూడా ఈ యొక్క గురుడు శాంతపరచడం అనేటటువంటిది జరుగుతుంది. భాగ్యంలో ఉన్నటువంటి కేతు గ్రహ ప్రభావం వలన మీరు విదేశాలకు సంబంధించినటువంటి ఉద్యోగాల్లో మంచి ప్రమోషన్స్ ఉంటాయి. విదేశాల్లో ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు, కొత్తగా ఉద్యోగాలు విదేశాల్లో ట్రై చేస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా కొత్తగా ఉద్యోగాలు మీకు దొరకడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక ఎంఎస్లు, మాస్టర్స్ డిగ్రీస్ అక్కడ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మకర రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగం రావడం లేదు అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఉద్యోగాలు అనేటటువంటివి చక్కగా వస్తాయి. కాబట్టి మనశ్శాంతి అనేటటువంటిది కాస్త లోపించినప్పటికీ కూడా మీ చుట్టూ మిమ్మల్ని డిస్కరేజ్ చేయాలనుకునేటటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఏ విధమైనటువంటి భయము మీకు అవసరం లేదు. ముందుకు మీరు దూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీ యొక్క నిర్ణయం ప్రకారం మీకు ఫలితాలు అనేటటువంటివి రావడం జరుగుతాయి. మిమ్మల్ని వేధిస్తున్నటువంటి భార్యల నుంచి మీరు విముక్తి పొందడానికి అవకాశాలు ఉంటాయి. రెమెడీస్ దగ్గరకు వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మీరు చక్కగా లాభపడతారు. జమ్మి చెట్టు చుట్టూ నీళ్లు వేయండి, జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయండి. అలాగే శనీశ్వరుడికి మీరు నవగ్రహాల చుట్టూ తిరుగుతూ శనీశ్వరుడికి నల్ల నువ్వుల నూనెను వేయండి. అండ్ ఎవరైతే నూనెను వేస్తున్నారో మరి ఇటువంటి వాళ్ళు శనిని వెనక్కి తిరిగి చూడకండి, శని కాళ్ళు కడుక్కోండి, శనిని ముట్టుకోకండి, అక్కడే బట్టలు వదిలేసేయండి అని మూఢనమ్మకాలు పెంచేటటువంటి ఈ అరాకొర జ్యోతిష్కులు ఎవరైతే ఉన్నారో సగం సరిగ్గా చదవనటువంటి వాళ్ళు వాళ్ళ సలహాలు మీరు వినకండి.
ఎందుకంటే దానివల్ల నష్టపోతారు మీరు. శనీశ్వరుడు పరమేశ్వరుని యొక్క అవతారమైన తన కర్మకారకుడు శనికారకుడు, ఆయన గౌరవించడమే పూజ అంటే. కాబట్టి నెగిటివ్ వైబ్రేషన్స్, నెగిటివ్ ఎనర్జీస్, నెగిటివ్ ఇవన్నీ వచ్చేస్తాయని అని చెప్పేటటువంటి చదువుకున్నటువంటి డాక్టర్లు కూడా ఉన్నారు నా స్టూడెంట్స్ కొంతమంది. మరి అటువంటి వాళ్ళకు కూడా కనువిప్పు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా శనీశ్వరుడికి చక్కగా చేసుకోవడం ద్వారా మీకు చక్కగా శని శుభ ఫలితాలను ఇస్తాడు. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఎల్నెట్ శని ప్రభావం అనేటటువంటిది కొంచెం అధికంగా ఉంటుంది. పనిలో టెన్షన్లు, కానీ ఎక్కడ పని ఆగడం లేదు. మీకు ఉద్యోగాల్లో మీకు టెన్షన్స్ ఉన్నాయండి, వర్క్ లోడ్ ఎంతండి అంటున్నారు. ఎక్కడుంది మీకు వర్క్ లోడ్? ఉన్నప్పటికీ కూడా ఎంతో ధైర్యంగా మీరు ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మరి ధన స్థానంలో రవి రాహు యొక్క ప్రభావం వలన చక్కటి ఆదాయము మాటల ద్వారా మీ యొక్క పనులు పూర్తి చేసుకోవడము అనేటటువంటివి జరుగుతాయి. దైవానుగ్రహం మీకు చాలా పుష్కలంగా ఉంటుంది. శని జన్మంలో, మరి కుజుడు జన్మంలో, ఈ శుక్రుడి జన్మంలో అనేకమైనటువంటి లాభాలను మీకు ఇస్తాడు. వివాహం ఎంతవరకు కానిటువంటి వాళ్ళందరికీ కూడా వివాహం జరుగుతుంది. అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి ఇంకా కొంతకాలం సంతానం వెయిట్ చేయాలి. అందులో కొంతమందికి సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఎండాకాలం అంటే ఎండలు వస్తాయి బాగా. అలాగని చెప్పేసి వర్షాలు రావని కాదు కదా. కాబట్టి కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పబడేటటువంటి వీటిల్లో ఎక్కువ కుంభరాశికి శని యొక్క ప్రభావం, ఎల్నెట్ శని యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. కాబట్టి ఇల్లులు కొనుక్కుంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనుక్కుంటారు. ఎవరైతే ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ ఇంకా అప్పుడే రావు ఈ వారంలో. అలాగే ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి రావడం జరుగుతుంది. ఏమంటే మేము ప్రమోషన్ ప్యానల్లో ఉన్నామండి, మాకు అడ్డంకులుగా ఉన్నాము అనుకునేటటువంటి వాళ్ళు చాలామందికి వస్తుంది అని నేను చెప్పాను. అలాగే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ బ్యాచ్ ఈ వారంలో దగ్గరికి వచ్చేసరికి మీరు ఎదురు చూడాల్సిన అవసరం ఉందన్నమాట. అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వాళ్ళు చాలా ఎక్కువగా కష్టపడాలి. విదేశాల్లో సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాల్లో సీట్ల కోసం, వీసాల కోసం ఉన్నటువంటి వాళ్ళకి కంపల్సరీ రావడం జరుగుతుంది. కాస్త అధికంగా డబ్బు ఖర్చు అవడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే మీరు పరీక్షలు రాసేటప్పుడు నిజాయితీగా మీరు పరీక్షలు రాయండి. ఏమాత్రం ఫ్రెండ్స్కి హెల్ప్ చేద్దాం, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి మనం కాపీ కొడదాం అని అనుకుంటే మాత్రం ఇక్కడ ఈవాల్యుయేటర్స్ ఈజీగా మిమ్మల్ని పట్టివేయడం జరుగుతుంది. అలాగే ఇన్విజిలేషన్లు కూడా ముందే మిమ్మల్ని డిబార్ చేసి పడేస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా ఎవరైతే కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఈ కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కుంభరాశి వాళ్ళకి చక్కటి ఫలితాలు, మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది. అదేవిధంగా యూనియన్ లీడర్స్గా ఉన్నటువంటి వాళ్ళకి అధికమైనటువంటి పవర్స్ అనేటటువంటివి, విశేష అధికారాలు రావడం జరుగుతుంది. ఉద్యోగం డిస్మిస్సల్ అయినటువంటి వాళ్ళకు కూడా ట్రెజరర్గా మీకు ఎస్సీ ఎస్టీ ఆఫీసుల్లో మీకు రావడం అనేటటువంటివి రైల్వేస్లో జరుగుతుంది. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అలాగే శనివారం నాడు ఉదయం 8 గంటలకి ఈ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి. అలాగే శనికి తైలాభిషేకం చేయండి. శనికి వేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఉండడము, ఆ తర్వాత బట్టలు అక్కడే వదిలేసేయడము, స్నానం చేసి కాళ్ళు వెనక్కి కడుక్కోవడము, ఇలాంటి పిచ్చి పనుల ద్వారా శని యొక్క ఆగ్రహానికి గురవుతారు. చెప్పేటటువంటి అరకొర జ్యోతిష్కులు వాళ్ళు బాగానే ఉంటారు. బట్ అలాంటి పనులు చేయకుండా శనీశ్వరుడు శివుని యొక్క అవతారం అని భావించి చక్కగా శనికి పూజలు చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. మీనరాశి. ఈ మీనరాశి వారికి ఎల్నెట్ శని ప్రభావం అనేది 75% ఉంటుంది. మరి ధనస్థానంలో ఉన్నటువంటి బుధ గురుల యొక్క ప్రభావం వలన మీకు ఏ విధంగా ఉంటుందండి, మాటలు కొంచెం నత్తిగా మాట్లాడటము అనేటటువంటివి చేస్తారు. మీరు ఏదైతే కమ్యూనికేట్ చేయాలనుకుంటారో అది ధైర్యంగా ఆఫీసర్స్కి చెప్పలేకపోవడం వల్ల మీకు న్యాయం అనేటటువంటిది జరగదు. ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి చక్కగా జీతభత్యాలు అనేటటువంటివి మీకు పెరుగుతాయి. ఆ విధంగా వర్క్ టెన్షన్ అనేటటువంటిది మీకు పెరగడం జరుగుతుంది. అలాగే సప్తమంలో ఉన్నటువంటి కేతు గ్రహ ప్రభావం వలన మీ భార్య కొంచెం కాస్త అనారోగ్యం పాలవడానికి అవకాశాలు ఉంటాయి. జనరల్ హెల్త్ బాగానే ఉంటుంది, కాకపోతే హాస్పిటల్లో మీరు కొంచెం ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి
అవసరమని ఉంటుంది. ఉదాహరణకి ఏదో స్టూల్ మీద వేస్తూ ఏదో నుంచున్నని ఏదో సర్దుతుంటే మీకు ఆ స్టూల్ స్లిప్ అయి కాలు విరిగి 3 లక్షల రూపాయలు ఖర్చు అవడం, ఇలా అనమాట. ఏదో ఒక విధమైనటువంటి ఫలితాలు అనేటటువంటి అనవసరంగా ధన ఖర్చు అనేటటువంటిది కనబడుతుంది. అదేవిధంగా ఈ యొక్క మీన రాశి వాళ్ళు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా విదేశాల్లో చక్కటి అవకాశాలు మీకు వస్తాయి, మంచి లబ్ధి మీకు దొరుకుతుంది. అండ్ ఈ యొక్క విదేశీ విశ్వవిద్యాలయాలు మీకు విద్యార్థులకి సీట్లు పిలిచిస్తారు. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది. సంతానం ఉన్నటువంటి వాళ్ళు మీ తల్లిదండ్రులు మీ సంతానాన్ని చూసుకోవడం జరుగుతుంది. మీకు అమెరికా నుంచి మంచి ఆఫర్ లెటర్స్ మీకు రావడం జరుగుతుంది. మరి తక్కువ ప్యాకేజ్ అయినా సరే మీరు వెళ్ళిపోండి, ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి మీ కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి. ఈ విధంగా మీనరాశి యొక్క గ్రహ స్థితిగతులు ఉన్నటువంటి అన్నీ కూడా వీళ్ళు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొనుక్కోవడము, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనుక్కోవడము, ఈ విధంగా ఉంటుంది. అధికమైనటువంటి ఖర్చు అనేటటువంటిది ఎక్కువగా చేస్తారు. కాబట్టి ఈ యొక్క మీన రాశి వారికి బంధుమిత్రులతో వినోద కార్యక్రమాలు ఈ వారంలో మీరు చేస్తారు. మరి అత్తగారి తరపునటువంటి వాళ్ళందరికీ కూడా మీరు సహాయ సహకారాలు అందిస్తారు. దీని ద్వారా మీకు వాళ్ళు ఎంతో మిమ్మల్ని గౌరవించడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క మీనరాశి వారికి మనకి హాస్పిటల్ బిల్లులు అవడం వలన కొంత అప్పుల పాలవడానికి ఉంటుంది. అంటే ఏదో రకంగా కొంత ధనం వ్యయం అనేటటువంటిది జరుగుతుంది. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోం పావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి ఉదయం 8 గంటలకు దానం చేయండి. అదేవిధంగా మరి ఈ రాహు యొక్క పాదపద్మాల దగ్గర మహంకాళి అమ్మవారు, బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు కుంకుమార్చన చేయడం ద్వారా మీరు చక్కగా వృద్ధిలోకి రావడం అనేటటువంటిది జరుగుతుంది.